తులారాశి వారికి వ్యయ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధుడు కేతువు, దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, పంచమ స్థానంలో రాహువు, ఆరింట శనేశ్వరుడు. నూతన గృహోపకరణాలకు సంబంధించిన అంశాలలో పలువురిని సంప్రదించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. కొత్త ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు ముమ్మరం చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టుకొని చిన్నస్తు వ్యాపారాన్ని ప్రారంభించాలి. సెకండ్ ఇన్కమ్ కోసం గట్టి ప్రయత్నాలు చేయాలి. లేదా వచ్చే ఖర్చులకి తగ్గట్టుగా మన దగ్గర ఆదాయం ఉండదు అన్న ఆలోచనలు పెరుగుతాయి. చేస్తున్న ప్రతి పనిలోనూ చిన్న చిన్న తప్పొప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహారాలను కదిపగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే 1-2 సార్లు మీరే చెక్ చేసుకోవడము, ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. లేదా ముందుకు వెళ్ళిన తర్వాత అయినా మళ్ళీ వెనక్కి వచ్చి తిరిగి పనిచేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త విషయాల పట్ల ఎక్కువ ఆసక్తికరంగా ఉంటారు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఏదన్నా ఉపయోగపడుతుంది అన్న విధంగా ఆలోచనలు మారతాయి. ఈ వారం పరిహారం. ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్న ప్రతివారు మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. దీని వలన ఆర్థికంగా ఎదుగుదల ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. రుణ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. చేసిన పనే పదే పదే చేయడము, ఆలోచనలు కూడా పెరగడము, ఈ విధమైనటువంటి అంశాలలో మాత్రం కాస్తంత జాగ్రత్తలు అవసరం. అతిగా ఆలోచించి అక్కర్లేనివన్నీ ఊహించుకొని యాంగ్జైటీ బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఉన్నతాధికారులతో సంప్రదించగలుగుతారు. మంచిగా నడుస్తుంది. ఏవైతే వ్యవహారాలలో మీరు నిమగ్నమై ఉన్నారో అందులో మంచి ఫలితాలను 3 వంతులు పొందగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఒత్తిడి మాత్రం ఎక్కువ శాతంగా ఉంటుంది. ఈ విషయం పట్ల మాత్రం జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.